గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మేదర కాలనీలో నిన్న మధ్యాహ్నం జరిగిన హత్య కేసులో చనిపోయిన అచ్చి ప్రవీణ్ అతను గతంలో చాలా కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతని మీద రీసెంట్గా 1 month బ్యాక్ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. యాక్టివ్ రౌడీ షీట్లో అతని పేరు ఉండడం జరిగింది. అతను గతంలో 8 సంవత్సరాల క్రితం అతనికి ఉన్న ఒక ప్రేమ దానికి సంబంధించిన విషయమై 2 సంవత్సరాల క్రితం పెద్దలు మధ్యస్థం చేసి ఆమెకు వివాహం చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడాను అచ్చి ప్రవీణ్ ముందు నుంచి అప్పటి నుంచి వివిధ రకాలైన కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వడం, అల్లర్చిల్లరుగా తిరగడం చేస్తూ ఉంటాడు. మొన్న 23వ తారీఖు రాత్రి మృతుడు బండారి సుబ్రహ్మణ్యం అలియాస్ మణి అదే ప్రాంతానికి చెందిన చలకూరు వడ్డిపాలెం ప్రాంతానికి చెందిన అతనే. ఇతను ప్రస్తుత తన పనుల నిమిత్తం బయట ప్రాంతాల్లో పనులు చేసుకుంటూ ప్రస్తుతం రేణుగుంట సమీపంలో ఉంటా ఉన్నాడు. అతనికి ఫోన్ చేసి గతంలో నువ్వు మధ్యస్థం చేస్తున్నావు, ఆ మధ్యస్థానికి సంబంధించి నాకు సమాధానం చెప్పాలి అని చెప్పేసి అతనికి ఫోన్ చేసి రెట్టించి వాదులాడటం జరిగింది. దానికి సంబంధించిన నువ్వు రాకపోతే ఉదయానికల్లా నీ తల్లిని లేదా నీ బంధువుల్ని చంపుతాను, నిన్ను చంపుతాను అని చెప్పేసి ఫోన్లో వాగ్వాదం జరుగుతుంది ఇద్దరికి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముతాయి బండారి సుబ్రహ్మణ్యం ఉదయాన్నే వచ్చి నిన్న ఉదయం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడడం జరిగింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన మృతుడు వచ్చి ప్రవీణ్ ముద్దాయితో కూడా వాదులాడతాడు. ఆ వాదులాడిన తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరినీ కూడా మళ్ళీ గొడవ ఆడతారని చెప్పేసి పంపించడం జరుగుతుంది. అదే సమయంలో మృతుడి తల్లి అక్కడ ఉన్న 2 వ్యక్తులకి ఇచ్చి అతన్ని దూరంగా పంపించమని చెప్తే అతను వచ్చేసి మేదర కాలనీలో ఉన్న అతని మిత్రుడు దగ్గర కోళ్ల ఫారం దగ్గర కూర్చొని ఉండగా ముద్దాయి అక్కడికి కూడా వెళ్ళి ముందుగానే ఇతన్ని బ్రతకనిస్తే భవిష్యత్తులో నాకు నా కుటుంబ సభ్యులకి ఏదైనా ప్రమాదమే అనే ఉద్దేశంతో పథకం ప్రకారం అతనితో పాటు తెచ్చుకున్న షాపుతో ముద్దాయి దగ్గరికి మేదర కాలనీకి వెళ్ళి అతని మీద మళ్ళీ గొడవ పెట్టుకొని ఇద్దరు కొట్టుకుంటున్న సమయంలో కత్తితో విచక్షణారహితంగా అతని ఛాతీలో పొట్టలో గొడవడం జరుగుతుంది. అదే సమయంలో అచ్చి ప్రవీణ్ మృతుడు పరిగెడుతూ వడ్డిపాలెం వైపు పారిపోతుండగా ఇతను మళ్ళీ బ్రతికితే ప్రాణాలకు ప్రమాదం అని చెప్పేసి ముద్దాయి అతను వెంబడించి ముందు ఉన్న ఖాళీ ప్రదేశంలో అతని గొంతు కోసి చంపేస్తాడు. ఈరోజు రాబడిన సమాచారం మేరకు ఈ కేసులో ముద్దాయి అయిన బండారి సుబ్రహ్మణ్యం అలియాస్ మణిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మొత్తం కూడా ప్రత్యక్ష సాక్షుల్ని అందరినీ వీడియో వాంగ్మూలం ఈ సాక్షి యాప్లో చక్కగా నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళ మూవ్మెంట్ ఎలా ఉన్నది అనేది టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇంకా తీయాల్సి ఉంది. ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా తీసి సీనియర్ అధికారుల ఉత్తర్వుల మేరకు ఇవన్నీ కూడా సాక్ష్యాన్ని నమోదు చేసి చర్యలు తీసుకోబడతాయి. సడన్గా అప్పటికప్పుడు ఆ రోజు రాత్రి అతను ఏదైతే మందు తాగి గతంలో ఉన్న తన ప్రేమ పరిచయానికి దానికి సంబంధించి అప్పటికప్పుడు జరిగిన గొడవే కానీ అది వేరే దానికి ఎవరు ప్రోద్బలం కానీ వగేరా కానీ ఇప్పటి వరకు పరిశీలించలేదు. ఇంకా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో పరిశీలించాల్సి ఉంది. ఇంకా ఏదైనా కనుక ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రత్యక్ష సాక్షుల కథనాన్ని తీసుకొని వీడియో వాంగ్మూలం తీసుకున్న దాని ప్రకారంగా సుబ్రహ్మణ్యం ఒక్కడే తనతో గొడవపడడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.